నేను చేయను అన్నాడు. చేయించనా పోతుందంటే ఇది మా అమ్మాయికి ఇచ్చి ఇది మనం ఓడుకుందాం అన్నాడు. క్లోజప్ మా అమ్మాయికి ఇచ్చారు. ఈ ధన్వంతరి పేస్ట్ మీ ఇంట్లో పెట్టారు. గ్రేట్, థ్యాంక్ యూ. ఇప్పుడు చూద్దాం మేడం, మీరు సీరియస్గా ఒక పాయింటే మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మంది డ్వాక్రా ద్వారా సర్వీసులు చేస్తుంటారు, మహిళా మండలి ద్వారా సర్వీసింగ్ చేస్తుంటారు. కేవలం 8,000 10,000 రూపాయల జీతాలకి 6 నుంచి 8 గంటల సేపు ఎవడో దగ్గర బాసెస్ ఉన్న దగ్గర పని చేస్తాం, అంతే కదా మేడం. ఈ 10,000 20,000 అవ్వాలంటే ఎన్నాళ్ళు పడుతుంది మేడం? ఇంకో 10 ఏళ్ళు చేయాలి. సంవత్సరానికి ఒకసారి 5,000 రూపాయలు పెంచుతారు, అంతే కదా మేడం. జీతం పెరిగే కొద్ది ఒత్తిడి పెరుగుతుంది. సపోజ్ 20 రోజులు చేశారంటే 6,000 వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం అండి. 300 పేస్టులు మేడం. మన పేస్ట్ ఎంఆర్పి ఎంత అండి? 150 రూపాయలు. ఎన్ని గ్రాముల పేస్ట్ అండి? 150 గ్రాముల పేస్ట్. ఇక్కడ తెలివైనటువంటి వాళ్ళ వ్యాపారం మనం చేయొద్దు, ఉన్న అవకాశాన్ని మనం చేద్దాం. ఫస్ట్ అవకాశం అంటే ఏంటి? మంచి ప్రొడక్ట్ నేను వాడాను, నాకు రిజల్ట్ వచ్చింది, మీరు వాడండి, అంతే కదా మేడం. నేను ఇందులో ధన్వంతరిలో డిస్ట్రిబ్యూషన్, ఆయుర్వేదిక్ డిస్ట్రిబ్యూషన్ పేస్ట్, మీ పేరమ్మా లక్ష్మి గారు, ఆయుర్వేదిక్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. ఒక టీ పొడి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడు, ఒక మండలం అంతా టీ పొడి సప్లై చేస్తాడు. లేదండి, మీరు మీ మండలం అంతా వద్దండి, మీ 300 మంది చుట్టాలు, మీరు భోజనానికి పిలిస్తే వస్తారు కదా చుట్టాలు, వాళ్ళకి మాత్రమే నేను రెస్పాన్సిబిలిటీ ప్లేస్లో ఉన్నాను. నా కుటుంబం ఎలాగో నా బంధువులు కూడా అంతే, నా బంధువులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా కోసం చూసుకుంటే నేను చెప్పే పేస్ట్ ఒక మనిషికి 6 నెలలు వస్తుంది 150 రూపాయలు. ఒక కుటుంబానికి అయితే 6గురికి సరిపోద్ది ఒక నెలంతా వాడుకోవడానికి. నేను 25,000 ఖర్చు పెట్టాను గతంలో. అది ఖర్చు పెట్టాక కూడా ఇప్పుడు మళ్ళీ పన్నుకి సున్నం పెట్టించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎంత పెయిన్ఫుల్ లైఫ్ అనిపించాను. నాలాంటి సమస్య మీకు రాకూడదని ఒక మాట చెప్పారనుకోండి, మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీరు చెప్తే వాళ్ళకి అర్థం అవుతుందా లేదు. 300 మందికి ఇచ్చారు 150 రూపాయలు. మీరు డిస్ట్రిబ్యూటర్ అయినందుకు మీకు ఎంతకు వచ్చింది? 90 రూపాయలకి ఇచ్చారు మీకు కంపెనీ. అంటే ఈ 300 మందికి ఎగ్జాంపుల్, 300 మందికి ఒక పేస్ట్ చొప్పున మీరు ఇస్తే 300 × 60 రూపాయలు ఎంతండి? 18,000 అమ్మా. మీ జీతం ఎంత? ఎక్కడ ఎంత వచ్చిందండి? 18,000 వచ్చింది. బాస్ ఉన్నారమ్మా ఇక్కడ? ఈ గంట పని చేసిన తర్వాత 2వ గంట అసలు నాకు నచ్చలేదు, ఇంట్లో పడుకుంటాను అడిగినాడు ఉన్నాడమ్మా. ఇక్కడ ఉన్నారు లేదు. సో వెరీ వెరీ క్లియర్ పాయింట్. కానీ 300 × 60 రూపీస్ ఇది రిటైల్ ప్రాఫిట్. ఇదేంటండి? రిటైల్ ప్రాఫిట్ 18,000 రూపాయలు వచ్చింది. రెండోది ఏంటి? కంపెనీలో ఆఫర్, డిస్ట్రిబ్యూటర్ అయినందుకు మీకు 5+1 ఆఫర్ ఇస్తున్నారు ప్రెజెంట్. 300 పేస్టులకి ఎన్ని పేస్టులు ఫ్రీ అండి? 60. 60 × 150 9,000 రూపాయలు ప్రోడక్ట్ మీకు ఫ్రీ వచ్చింది. ఇక్కడికి ఎంత మేడం? 2,27,000 అండి. 27,000 మేడం. నిజంగా ఈ జీతం ఇక్కడికి వెళ్ళాలంటే ఎంత సంవత్సరాలు పడుతుందో. ఒక్క డిస్ట్రిబ్యూటర్గా మీకు నచ్చిన, మీకు రిజల్ట్ వచ్చిన ఒక పేస్ట్ పట్టుకుంటే హోమ్ బేస్డ్ బిజినెస్ 25,000 నుంచి 30,000 సంపాదించుకోవచ్చు. ఇంకోటి ఏంటండి, ఈ 300 పేస్టుల మీద పేస్ట్కి ఒక 5 రూపాయలు వేసుకున్న 1,500 రూపాయలు బ్యాంక్కి వస్తుందండి. మొత్తం కలుపుకుంటే 28,500 రూపాయలు. ఇంతకీ పెట్టుబడి ఎంతో తెలుసమ్మా? 300 పేస్టులు × 90 రూపాయలు కదండి, 27,000 పెట్టుబడి ఎంతండి? అంటే కొన్నిది ఎంత అండి? ప్రాఫిట్ ఎంతమ్మా? రూపాయికి ₹1.10 వచ్చింది. మీరు కొనుక్కుని క్లోజప్ ఉంది కదా, ఆ షాప్ వాళ్ళు అడగండి, 10 రూపాయలు మిగులుతారు. పేస్ట్ మీద ఎంత మిగులుతుందండి? 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు పేస్ట్ కింద 100 రూపాయలు పేస్ట్ అమ్మితే వాడికి మిగిలేదు 5 రూపాయలు 10 రూపాయలు మిగిలింది. మన దగ్గర అండి 8 రూపాయలు. ఆయన వ్యాపారం మీద గెలుపుకున్నట్లుంది. మీకు అర్థమైందండి మేడం? ఒక్క ప్రొడక్ట్ నచ్చితే చేసినప్పుడు మన దగ్గర మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి లేదా? ఎందుకు ఐబిడి రావాలి ఇందులో? ధన్వంతరిలో ఎందుకు మెంబర్ అవ్వాలి? బెనిఫిట్స్ ఉన్నాయి, రిటైల్ ప్రాఫిట్ ఉంది, 5+1 ఆఫర్ ఉంది, ప్లస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఈ 3 ఆఫర్స్ మనకు ఉన్నాయి. బయట మీరు ఏ పేస్ట్ కొనుక్కున్నా డిస్కౌంట్ ఇస్తాడండి, 5+1 ఇస్తాడా, క్యాష్ బ్యాక్ ఇస్తాడా? ఇక్కడ అవకాశం అనేది ఉంది. ఇలా 6 నెలలు కంటిన్యూ కొంటే 7 ఒకవేళ 6 నెలలు 27,000 కొన్నారనుకోండి మేడం, 7వ నెలలో సగం అంటే 13,500 రూపాయల ప్రోడక్ట్ మీ ఇంట్లో వాడుకోవడానికి గిఫ్ట్ ఇస్తుంది కంపెనీ. ఈ మధ్య తగ్గించింది కానీ మొత్తం ఇచ్చేసి 50% ఆఫ్ ప్రోడక్ట్. మీ ఇంటికి ఏం కావాలి? ఇమ్యూనిచ్ సప్లిమెంట్, డిటాక్సిఫై సప్లిమెంట్, కాల్షియం సప్లిమెంట్, ఇట్లాంటి మీకు కొన్ని ప్రొడక్ట్స్ రెగ్యులర్గా అవసరమైన ప్రొడక్ట్స్ ఒక 50% ప్రొడక్ట్ అనేటువంటి గిఫ్ట్ ఇస్తున్నారు. సో లైఫ్ టైం డిస్ట్రిబ్యూటర్గా మారే అవకాశం అనేటువంటిది ఇక్కడ
మీకు లక్ష్మి గారికి కంపెనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, దీనికైనా 20,000 50,000 డిస్ట్రిబ్యూషన్ కట్టాలా? అవసరం లేదు. మీకు అర్థమైందండి? సో ఈ రకంగా మీరు మెంబర్షిప్ అనేటువంటిది కంపెనీ మనకి ఇస్తుంది. ఇందులో ఎవరు మెంబర్ అవ్వచ్చు? టీచర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఆయన డాక్టర్ గారు, ఇప్పుడు వెళ్తున్న ఆయన డాక్టర్ గారు, ఈయన టీచరు, ఈయన వెల్నెస్ ఒక బిజినెస్ చేసిన వ్యక్తి, అలా ఆయన పార్ట్ టైం పోర్ట్లో చేస్తున్న వ్యక్తి, ఆయన రైతు. ఓకేనండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళం అందరం కూడా. ఓకేనండి. సో అంటే ధన్వంతరిలో మీకు వచ్చిన రిజల్ట్ వల్ల మీరు ఎంత సంపాదించుకోవచ్చండి? మినిమం 25,000 నుంచి 30,000 రూపాయలు మీకు తెలిసిన వారికి. తెలియని వాళ్ళతో కూడా వ్యాపారం చేసే అవకాశం ఇక్కడ ఉందా? ఉందంటారండి? ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏమొస్తుందండి? ఐబిడి వస్తుంది, ఇండిపెండెంట్ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్, ప్రతి ప్రోడక్ట్ మీద 10% నుంచి 20% 30% వరకు డిస్కౌంట్ వస్తుంది. రెండోది ఏమొస్తుందండి? 5+1 ఆర్ 4,300 రూపాయలకి 1,100 రూపాయల ప్రోడక్ట్. దీన్నే బాస్కెట్ అంటారండి. బాస్కెట్ బెనిఫిట్ ఉంటుంది. మూడో బెనిఫిట్ ఏముంటుందండి? క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. నాలుగో బెనిఫిట్ ఏమొస్తుందండి? 6 months కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుందండి. ఏముంటుందండి అంటే 4 నెలలు కంటిన్యూ కొనుక్కుంటే 6 నెలలు 7 నెలల్లో 50% ప్రోడక్ట్ ఇస్తారు. ఇవన్నీ కలిపి 60% నుంచి 100% ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంది. దీన్నే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మిమ్మల్ని ఏం చెప్పారు మేడం? మీరు ఇంటి దగ్గర బయట కొనుక్కుంటున్నటువంటి క్లోజప్ బదులు టీజీ కేర్ టూత్ పేస్ట్ కొనుక్కోండి. బయట కొనుక్కుంటున్న సంతూర్ సబ్బు, రెగ్జోనా లైఫ్ ఏదో సబ్బు బదులు, లక్స్ సబ్బు బదులు ధన్వంతరిలో ఉన్నటువంటి చార్కోల్ సోపు, శాండిల్ సోపు నచ్చిందా లేదా? అది ఫస్ట్ షాప్ లో కొనేవారండి, ఫస్ట్ నుంచి వాడుతున్నారు. అది రాసుకున్న కాస్మెటిక్స్ రాసుకుంటారు. దీంతో స్నానం చేశాక ఇంకా కాస్మెటిక్స్ వాడలేదు. 60 రూపాయలు ఒకసారి గ్రేటే కదా మేస్టర్. అంటే ఇది వాడాక మిగతా అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే లైవ్ రిజల్ట్. అంటే 60 రూపాయల సోప్ అంతే కదా. బయట ఎంత కొనేవారు? 80. ఇప్పుడు చెప్పండి సార్, బయట ఎక్కువ మన దగ్గర ఎక్కువ? గురుగారు వీళ్ళకి పెద్ద పెద్ద మేధావులు చెప్పాలి. బయట 80 రూపాయలు సేమ్ సబ్బు, మేబీ మనంత క్వాలిటీ లేదు, క్వాలిటీ తక్కువ ఉంది, కానీ 80 రూపాయలు. మన దగ్గర ఎంతండి మేషారు? 60 రూపాయలు, క్వాలిటీ టాప్ ఉంది. ఎందుకు ఇక్కడ క్వాలిటీ చేస్తారంటమ్మా? బయట సబ్బు మనకి మనం వెళ్ళి కొనుక్కుంటున్నాం కదా, దానికి విలువ ఎక్కువ ఇస్తాం. దీన్ని తీసుకొచ్చి ఒక ఏసీ రూమ్ లో పెట్టి నాకు 1 గంట సేపు 2 గంటల సేపు గొంతు సింపుకొని నేను చెప్తున్నాను, ఇది ఉచితం కదా. వచ్చారు, కూర్చోబెట్టారు, ఫ్రీగా చెప్తున్నాం, దీనికి వాల్యూ తక్కువ ఇస్తాం. అందుకే ఇక్కడ ఏం చేస్తారంటే ప్రొడక్ట్ మీద దృష్టి పెడతారు. ఇక్కడ అంటే మీ లక్ష్మి గారు మీ ద్వారా ఈవిడికి వెళ్ళాలి తప్ప మన దగ్గర ఎవరు హీరోయిన్లు ఉండరు. ఆ డబ్బులు అక్కడ మిగిలిపోయిన వాళ్ళు పట్టుకెళ్ళిపోయిన కోట్ల డబ్బులే మనకి ఇక్కడ డిస్కౌంట్ రూపంలోను, ఆఫర్ల రూపంలోను, 6 months రూపంలోను, క్యాష్ బ్యాక్ రూపంలోను. ఇప్పటి వరకు ఎవరు తిన్నారండి? ఐశ్వర్య లక్ష సబ్బు గురించి ఊరికనే చెప్పిందా? కంపెనీ వాడు ఏమైనా నష్టపోతున్నాడని చెప్పిందా? మన కోసం చెప్పిందమ్మా. వాడు కోట్ల రూపాయలు తీసుకోవడానికే చెప్పింది కదండి. అంటే ఎవరైనా ఒక ప్రొడక్ట్ గురించి యాడ్ ఇస్తున్నారంటే, బ్రాండింగ్ ఇస్తున్నారంటే లక్ష్మి గారు కొన్ని కోట్ల రూపాయలు పట్టుకు వెళ్ళిపోతున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ అయితే ఏమొస్తుంది? ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ వస్తుంది. అంటే 500 ప్రోడక్ట్ 400కి వచ్చింది, 150 రూపాయల ప్రోడక్ట్ వచ్చింది. చాక్లెట్ బాక్స్ ఎంతండి? 450. మనకి ఎంతకు వచ్చింది? 350. జైమల్ ఎక్స్ పౌడర్ ఎంతకు వచ్చింది? 350, 250కి వచ్చింది. వాడారమ్మా? ఇంకా ఏ ప్రోడక్ట్ చెప్పినా వాడారన్నారు. గ్రేట్. గురించి వాడాను కదండి, కొంచెం అదే నాకు దానికి సర్జరీ అయ్యింది. అది క్యాన్సర్ ఏమో అని టెస్ట్లు పంపిస్తే ఇన్ఫెక్షన్ వల్ల మేడం చెప్పాము. దానికి ఓమేగా, ఎమిరిచ్, గ్రీన్ రిచ్ అవి అది కానీ 3 రోజుల నుంచి మళ్ళీ మంటగా వచ్చి గొంతు ఆగిపోయినట్టు అయిపోతుంది. నీళ్ళు ఎక్కువ తాగట్లేదు, నీళ్ళు సబ్బు కూడా ఉంటుంది. నేను బాటిల్ లెక్క పెట్టి ఉంచేస్తాను, ఇన్ని లీటర్లని. అవి 2.5 బాటిల్ తాగుతాయి. సేమ్ మనకి సహజంగా అలా అని నాకు తీసుకొచ్చి కోటి ఉన్నారని ఫోన్ చేశాను అన్నమాట. అన్ని ప్రోగ్రామ్స్ అలా చెప్పారు, గొంతు గురించి ఏం చెప్పలేదు మరి అని అన్నారు. మళ్ళీ భయం వేస్తుంది. దాని గురించి మేడం ఇబ్బంది ఏం లేదమ్మా. మేడం గారికి కావాలంటే ఇంకోటి చెప్తున్నాను, సహజంగా గొంతులో మంట రావడానికి అంటే ఒకరి కార్డు మీద కాయ పుట్టితే దానికి సర్జరీ అయింది కదా. వాయిస్ నాది ఇది కాదు, కొంచెం బాగానే ఉండేది. మీకు ఏం చెప్పారమ్మా? ఒక్క 3 నుంచి 4 మాసాలు ఓపిక్గా, ఆ రోజు గత శనివారం ముందు శనివారం, గత శనివారం మన మీటింగ్ పెట్టలేదు, దాని ముందు శనివారం మనం మాట్లాడాం.
కొంచెం ఓపికగా మీరు వాడండి తల్లి అని చెప్పాను. 100కి 100% మదనీలు వాడిన రిజల్ట్, జైమోనెక్స్ వాడితే ఎలాగైతే రిజల్ట్ వచ్చిందో, పేస్ట్ వాడితే ఎలాగైతే రిజల్ట్ వచ్చిందో, సబ్బు వాడితే ఎలా రిజల్ట్ వచ్చిందో, ఇంటర్నల్ పార్ట్ అనేటువంటిది రికవరీ ఆల్రెడీ కట్ చేశారు. అది కట్ చేసి పంపించారు. క్యాన్సర్ అని చూసారు, కాదు ఇన్ఫెక్షన్ అన్నారు. తగ్గడానికి 100కి 100% మినిమం 2-3 నెలల్లో మీకు పక్కా రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది. మీరు ఏదైనా చెప్పేటప్పుడు అంటే అది మళ్ళీ రిపీట్ అదితే మళ్ళీ చెయ్యాలని కూడా టెస్ట్లో వచ్చింది. అదే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకొని అవుతుందేమో అని అనుకున్నారు అనుకో లక్ష్మి గారు, గ్యారెంటీ అయిపోతుంది. అవ్వదు అనుకున్నారు అనుకోండి, గ్యారెంటీ అవ్వదు. ఓకేనమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేదాన్ని దేన్ని మనం తప్పించలేము, కానీ వచ్చేదాన్ని నివారణ చేసుకోవడానికి అవకాశం అనేది మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ వెళ్ళండి. మీరు జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరికి చెప్పినా, ఇప్పుడు ఆవిడకి చెప్పినా, నాకు చెప్పినా, ఫస్ట్ ఉన్న సమస్య మొత్తం మనం ఓపెన్ గా చెప్పాం అనుకోండి, అది మనకి క్లియర్ అనేది తెలుస్తుంది. నాకు బ్యాక్ పెయిన్, తలనొప్పి ఎక్కువ, ఈ వాడడం వల్ల అవి తగ్గాయి. ఓకే. కాకపోతే నాకు ఇది 22 రోజులు అయింది అన్నారు కదా, క్యాన్సర్ అన్నారనే భయం. లేకపోతే జడిపించేదే డాక్టర్లు హాస్పిటల్. బ్యాక్ పెయిన్ తగ్గింది, నడుము నొప్పి తగ్గింది, మాక్సిమం ఫ్రీ అయ్యారు. ఇది జైమోనెక్స్ వాడిన తర్వాత ఎలా ఉందమ్మా? జైమోనెక్స్ ముందు రోజు 3 రోజులు చాలా ఇబ్బంది పడి వాకింగ్ కూడా చేయలేక ఇదంతా నొప్పి. ఓకే. నాకు మా అబ్బాయికి కూడా. ఓకే. శంకర్ కొంచెం శనివారం తెచ్చాడు. చల్లయ్య గారికి ఎలా వేసుకోవాలని చెప్తే వేసుకున్నాం. తెల్లవారప్పటికి 3 మోషన్స్ ఫ్రీగా అయిపోయి స్టమక్ కూడా కొంచెం తగ్గింది. ఇందులో సబ్బు కూడా ఉంటుంది, వీక్లీ 1 టైం వాడేది. ఇండియాలో మీకు ఎక్కడ దొరకదు, ఇంకా ప్రేమిస్తారు. అమ్మా మీకు వచ్చిన రిజల్ట్స్ అంటే ఇప్పుడు మీకు పొట్ట కొంచెం తగ్గింది, మోషన్ ఫ్రీ అవుతుంది, బ్యాక్ పెయిన్ తగ్గింది, కొద్దిగా ఎనర్జీ పెరిగి ఉంటుంది. ఓకేనమ్మా. అంటే ఆల్మోస్ట్ అన్ని కనిపించాయి. ఇది మీకు ఎందుకంటే అమ్మా మీరు ఫస్ట్ మెంటల్ గా భయపడిపోయారు, క్యాన్సర్ అయిపోద్దేమో. అది ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి తీసేసేయండి, ఇదేది అవదమ్మా. ఒకవేళ నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా తగ్గిపోద్ది, ఇబ్బంది లేదు. ఓకేనమ్మా. ఓకే, చూస్తున్నారు. థ్యాంక్ యూ. 2 నిమిషాలు.